మనసును ఎలా శక్తిశాలిగా తయారు చేసుకుందాం? మనసును శక్తిశాలిగా తయారు చేసుకోవాలనుకుంటే మనసుకి శక్తిశాలి ఫుడ్ ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే మనసు పిల్లోడు అంటాడు. ఈ రోజులో సర్వ సమస్యలకి ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉత్పన్నమవుతుంది? మనసు నుండి. క్రియేటివిటీ ఎక్కడవుతుంది? ప్రాబ్లం అన్ని ఎవరితో కొని తెచ్చుకుంటారు? మనసు. జీవితాన్ని దుఃఖంగా, అశాంతిగా డిస్టర్బెడ్ చేసే విషయాలు ఏంటిది? మనసు. అందుకనే మునుల ఋషులు అన్నారు, ఆ ప్రాప్తి కోసం, ఆ పరంధామ అనుభూతి కోసం అసంభవం అన్నారు, క్షణిక దర్శనం కోసం. రూట్ తెలియక మునులు ఋషులు ఏం చేశారు? ఇంటినే వదిలేశారు. ఆ మహాన్ ప్రాప్తి కోసం, మనసు కంట్రోల్ చేసుకోవడం కోసం అయినా వెతుకుతూనే ఉన్నారు. కానీ బాబా వచ్చి రూటు, ఈ రూటే సపరేటు, పరమధామ అని డైరెక్ట్ సుప్రీంకి కనెక్ట్ అయ్యే రూటు. మనసు స్థిరమవుతుంది. మనసును శక్తిశాలిగా తయారు చేయాలనుకోండి, చింతన అవసరం. ఈరోజు అన్నాడు కదా బాబా, శ్రేష్ఠ సంకల్పాలు, శుభ భావన ద్వారా మనసు శక్తిశాలిగా అవుతుంది. మనసు శక్తిశాలిగా అయినప్పుడు మనసును చూసే దర్పణం ఏంటిది? కర్మ. మనస వాచ కర్మణ. కనిపిస్తుంది. వాణి కనిపిస్తుంది. మనసు శ్రేష్టమైన ఆలోచనతో శుభ భావనతో ఉన్నప్పుడు బాబా అన్నారు, వాణిలో మధురత్వం కూడా ఉంటుంది, నెక్స్ట్ శక్తి ఉంటుంది. అలా అనిపిస్తున్నదన్నమాట. బాబా గారు మాట్లాడుతున్నారు. అందుకని చెక్ చేసుకోవాలి. మనస్సును స్ట్రాంగ్ గా చేయాలనుకోండి, మనసులో ఉన్న దాగి ఉన్న ఏవైతే లోడ్నెస్ ఉందో అది తీయాలి. మనసును విహరింపజేయాలి. ఆనంద అనుభూతిలో సంతోషంగా, ఆనందంగా ఉప్పొంగాలి అంటే మనసులో లోడ్ ఏమేమి ఉన్నాయి డిలీట్ చేయాలి. ఫైల్ కదా ఇది. అందుకని మనసులో రెండు మనసు ఉంది ఇక్కడ, సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్. మన ఫైల్ అన్ని, సంస్కారాలన్నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నాయి. ఒకటి కాన్షియస్ మైండ్, బాహ్యముఖత, కర్మ చేస్తున్నప్పుడు కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. కర్మ వ్యవహారంలో బిజీ ఉన్నప్పుడు. దాని తర్వాత ఒక్కొక్కటి ఏదైతే మనం దాన్ని ఇముడ్చుకుంటామో సబ్ కాన్షియస్ మైండ్లో, లోపల ఏదైతే చింతన నడుస్తుందో అది సబ్ కాన్షియస్ మైండ్ ఫైల్లో వెళ్ళిపోతుంది. అందుకనే బాబా అంటారు, పాత సంస్కారాలు, ఇవన్నీ బలహీనతలు అన్ని తీసేయండి. ఎందుకు వెళ్ళట్లేవు? సబ్ కాన్షియస్ మైండ్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం. సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని అంటారు మనసులో ఉన్న మాట, బయట ఒకటి లోపల ఒకటి. బయట బాహ్య మనసు, లోపల అంతర మనసు. బయట ఒకటి లోపల ఒకటి ఉంటారు అంటారు కదా. లోపల ఒకటి బయట ఒకటి. బయట ఏంటిది? కాన్షియస్ మైండ్ కనిపిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ కనిపించదు, దాని పని దాన్ని చేసుకుంటుంది. ఆ ఫైల్ని మనం తీయాలి. ఏమి తీయాలి అయ్యా అంటే, ముందు మనసును స్ట్రాంగ్ గా చేయాలంటే బాబా అన్నారు ఈరోజు బలి చేయండి. ఏ పిల్లలైతే సంపూర్ణంగా బలి అవుతారో వాళ్ళకి బలం వస్తుంది. బలం రావట్లేదంటే బలి చేయలే. బలి అంటే అర్థం ఏంటంటే త్యాగం. దేన్ని త్యాగం చేయాలి? పాత సంస్కారాలు, విషయ వికారాల యొక్క ఏదైతే సంబంధించిందో అవన్నీ త్యాగం చేయాలి. విషయ వికారాలు ఏంటిది? సత్యమైన బ్రాహ్మణులు అంటే బలిహారం అవ్వడం, సమర్పణం అవ్వడం. ఎందుకంటే బాబా జ్యోతి కదా, మనం పురుగులం. జ్యోతిని చూసి దీప పురుగులు ఆటోమేటిక్ బలిహారం అవుతాయి, లేకపోతే తిరుగుతాయి. కానీ బలి ఎలా చేద్దాం? త్యాగం. దానికే త్యాగం అంటారు. త్యాగం యొక్క మరో భాష ఏంటిది? మనసును స్ట్రాంగ్ గా చేయాలనుకోండి, మనసును శక్తిశాలిగా చేయాలనుకోండి, మనసులో దాగి ఉన్నాయి బయటికి తీయాలి. ఏదైతే డిస్టర్బెంట్ అనిపిస్తుందో, మనసును డ్యామేజ్ చేసేది, మనసును బలహీనంగా చేసేది ఏంటిది? మైపన్. ఈ 5 తత్వాల యొక్క దేహం యొక్క అభిమానం,
పోస్ట్ పొజిషన్, బుద్ధి యొక్క చలాకి. ఎందుకంటే ఈ ఆటలు ఆడుతుంటాయి. మనసు బుద్ధి రాజుకి కంట్రోల్ ఉన్నప్పుడు రాజుకి ఆటలు ఆడిస్తుంటది. మరి నేనెవరు? నేను రాజా కదా, రాజయోగం కదా, రాజాతి రాజా, మహావీర, సర్వశక్తివంతుని యొక్క సంతాన్. నేను రాజా, నేను రాజా. నా మనసు బుద్ధి కర్మచారులు, మంత్రులు, కర్మేంద్రాలు కర్మచారులు, బుద్ధి మంత్రి. నేను ఎలా నడిపిస్తున్నాను నా రాజ్యాన్ని? అందుకనే ఈరోజు మనం చెక్ చేసుకోవాలి. నేను రాజా ఎలా మాట్లాడుతున్నాను? మనసును డౌన్ చేసేది బలహీన సంకల్పాలు, ఉదాసి సంకల్పాలు, నిరాశ సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు. నెగిటివ్ అయితే ఉండదు. నెగిటివ్ 5 వికారాలు సంబంధించింది. కామ, క్రోధ, లోభ. నెగిటివ్ యొక్క చిల్లర ఉంది కదా, పిల్లలు, ఈర్ష్య, మనసు. ఈర్ష్య ఏంటిది? మనసులో పెట్టుకుంటాం. ఈర్ష్య. ఇవి కెమికల్, ఇవి ఆత్మకి పాయిజన్. దీనికి ఆపోజిట్ ఔషధం, స్ట్రాంగ్ గా చేసేది ఏంది? ఇవి ఆత్మకి తామసిక భోజనం. మరి ఏమైంది? వ్యర్థ సంకల్పాలు. ఒక మాట 2 మాటలు మాట్లాడే ముందు బడబడ వాయిస్తున్నాం, మాట్లాడుతున్నాం. చిన్న సారంలో చెప్పే విషయాలన్నీ విస్తారంగా వివరించి చెప్తున్నారు. ఇతర ఆత్మ కెపాసిటీ ఉందా విస్తారంగా చెప్పి ఇముడ్చుకునే శక్తి? నాలాగా అందరు లేరు. అందుకని మనసుని స్ట్రాంగ్ గా చేయాలంటే ఇవి చెక్ చేయాలి. మనసులో ఏమున్నాయి? ఫైల్, మెమొరీలో ఏమున్నాయి తీయాలి. ఏమి నింపాలి, ఏం తీయాలి? ఈరోజు కూర్చొని చెక్ చేసుకోండి. అభిమానం ఎందుకు వస్తుంది? ఇది ఒక రోజు వెళ్ళాల్సిందే వదిలేసి. దీనినే బాబు అంటారు, ఈ నాది ఏదైతే కాన్షియస్నెస్ ఉండో దానికి ఆపోజిట్ చేయండి. నేనెవరు? ఇవన్నీ ద్వాపరయుగల ఫైల్. ఇవన్నీ ద్వాపరయుగం, దేహాభిమానం సంబంధం, ఇవే చేస్తూ వచ్చాం మనం జన్మంతరాలు. ఇప్పుడు దీని నుండి మనసును స్ట్రాంగ్ గా చేయాలంటే శ్రేష్టమైన శుద్ధమైన భావనలు కలిగిన ఆలోచనలు ఇవ్వవలసి ఉంటుంది. దాన్ని మహాన్ ఆలోచనలు, గొప్ప ఆలోచనలు, పవిత్ర ఆలోచనలు, బేహద్ ఆలోచనలు. ఇవన్నీ ఎక్కడ లభిస్తుంది ఖజానా అంటే ప్రతిరోజు బాబా చెప్పే మురళిలో. ఈ మురళి మహావాక్యాలను మనం ఎంతెంతగా డెప్త్గా స్టడీ చేయవలసి ఉంటుంది, శ్రమ చేయవలసి ఉంటుంది. మనసును స్ట్రాంగ్ గా చేయాలి అంటే కొన్ని విటమిన్ల అవసరం ఉంటుంది. ఆ విటమిన్లే బాబా మురళి. పౌష్టికరమైన బూస్ట్, పౌష్టికరమైన ఆహారం, శ్రేష్టమైన ఆలోచనలు. బాబాది ఒక్కొక్క వర్షన్స్, ఒక్కొక్క థాట్స్ ఏదైతుందో బాబా నుండి వెలువడాయి, అవన్నీ ఆత్మను శక్తిశాలిగా తయారు చేయడానికి, దేహ సంబంధించిన దేహ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆత్మను బలహీనంగా చేయడానికి, ఇది మనసును బలహీనంగా చేస్తాయి. మనసును శక్తిశాలి చేసేది ఒక రూటు, మనసును బలహీనంగా చేసేది 2 రూటు. కానీ 2 కలిపేస్తాం మనం. అందుకనే సంఘర్షణ వస్తుంది. మంచి చెడుల యొక్క యుద్ధం, మంచి చెడుల యొక్క ద్వంద్వం. అందుకనే ఈ ద్వంద్వం ఏంటిది? నాది, నీది, నువ్వు, నేను, నా చెప్పింది వినట్లేదు, నీలాగా నేను నడవాలా, ఎన్నిసార్లు నేను వినాలి, ఎన్నిసార్లు సహించాలి, నేనేమైనా తక్కువనా, నేనేందో చూపిస్తా. యుద్ధం. నా మాట వినలే కదా, బాగైంది ఇప్పుడు యుద్ధం. ఇవన్నీ యుద్ధం అన్నమాట, మంచి చెడుల యుద్ధం. ఇది 2 రూటు కలిసిపోతుంది. అందుకని సంఘర్షణ, సంస్కారాలు సంఘర్షణ. ఎందుకు వస్తుంది సంస్కారాలు సంఘర్షణ? యుద్ధం. దానినే బాబా అన్నాడు దేహాభిమానం, దేహ పదార్థం. ఇవన్నీ ఏం చేస్తుందంటే డ్యామేజ్ చేస్తుంది మనసుకి. ఉదాసి సంకల్పాలు, నిరాశ సంకల్పం. ఇక నా వల్ల కాదు, అలిసిపోయా, నేను చేయలేను పురుషార్థం. కొంతమంది సంస్కారాన్ని జయించలేక వదిలేస్తారు. నా వల్ల కాదు, బస్ ఇంతే చాలు, సాటిస్ఫై. ఎవరు చూస్తున్నారు సత్యుగంలో రాజులు అవతారు లేరా?
ఇప్పుడు సంతోషంగా ఉంటే చాలు, అన్ని లభిస్తున్నాయి కదా, ఓకే, తృప్తి. చాలా డెప్త్ వెళ్ళాలి, కష్టపడాలి ఇందులో కొద్దిగా. ఎందుకంటే అన్నారనమాట, మన్ జీతే జగత్ జీత్. మనసుని ఎవరైతే జయిస్తారో వాళ్ళు జగత్తుని జయిస్తారు. అందుకని మన రాజయోగం ఏంటిది? మనసును జయించేది. మనసును అణగతొక్కకూడదు, ప్రేమగా జయించాలి. లేకపోతే అణగదొక్కామనుకోండి, బలవంతంగా విస్ఫోట అవుతుంది. ప్రేమగా మాట్లాడాలి. హే మనసా, నువ్వు ఎంత భాగ్యశాలి ఆత్మవి. ఈ శరీరంలో ఈ జన్మలో 5,000 సంవత్సరాల తర్వాత స్వయం భగవంతుడు నీకు లభించారు. హే మనసా, నువ్వు ఎంత శుద్ధమైన వాడివి. ఈ దేహరూపి మందిరంలో నువ్వు ఇష్ట దేవత. ఈ ఇష్ట దేవత గురించి స్వయం సర్వశక్తివంతుడు బాబా మహిమ చేస్తారు. హే మనసా, నీకు విశ్వమంతా ఇష్ట దేవత రూపంలో పూజ చేస్తున్నారు. నువ్వు ఎంత మహాన్. హే మనసా, ఎందుకు ఉదాసి అవుతున్నాను? ఎవరి కోసం ఏం ఆలోచిస్తున్నావు? ఈ అన్ని జన్మంతరాలు చేసుకుంటా వచ్చావు. ఇప్పుడు సర్వశక్తివంతుడు బాబా నీ తోడున్నాడు, మేలుకో. హే మనసా, ఈ నయనాలు అతన్ని చూస్తున్న నువ్వు ఎంత భాగ్యశాలివి. హే మనసా, అప్పుడేమవుతుంది? మనసు నృత్యం చేస్తుంది. రాజు ప్రాప్తిస్తుండు కదా మనసుకి. ఎవరికైనా మనం ప్రాప్తి ఇచ్చామనుకోండి, ఎంత సంతోషంలో ఉంటారు. నేను ఆత్మ, నా మనసు నా కంట్రోల్. మనసుతో మాట్లాడాలి, మనసుతో చింతన చేయాలి. ఈ జ్ఞాన చింతన వెన్న రూపం. ఇప్పుడు పాలు ఉంటుంది కదండి, పాలను పలగొడితే పెరుగు అవుతుంది. పెరుగుని మళ్ళీ మీగడ తీసి వెన్న తీస్తారు. ప్రాసెస్ చూడండి, ఒకటి స్టెప్ బై స్టెప్. ఆ వెన్నలో ఎవరైతే తింటారో శక్తి రూపాన్ని ధారణ అవుతుంది. జ్ఞాన రూపీ పాలలో దాన్ని మళ్ళీ వడబోయండి, పెరుగు. దానిని బాబా అంటారు. పెరుగు ఎట్లా తయారు చేయాలి? ఇమ్ముడించుకోండి. పరమాత్మ మహావాక్యాలు బుద్ధిలో హృదయంలో ఇమ్ముడించుకోండి. ఇది అయింది పెరుగు. ఆ పెరుగుని మళ్ళీ మంథన చేయాలి, చిలకాలి బాగా. పరమాత్మ మహావాక్యాన్ని మనసు బుద్ధిలో ఇమిడి అయిన తర్వాత చింతన చేయాలి, తిప్పాలి. ఏకాంతంలో కూర్చొని, అమృత వేళ కూర్చొని, సాయంకాలంలో కూర్చొని, ఉదయం లేచి తిప్పాలి. ఏముంది? పరమాత్మ ఏదైతే పెరుగు జమ అయిందో, ఏదైతే జ్ఞానం బుద్ధిలో మనసులో జమ అయిందో, హృదయంలో ఒక్కొక్కటి తీయాలి, నెమరవేయాలి. ఆత్మలో స్ట్రాంగ్ థాట్స్ ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో, పాజిటివ్ ఆలోచన లేక ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో, అప్పుడు ఆత్మ సశక్తీకరణ అవుతుంది. జాగ్రత్త స్థితి, పవర్ వచ్చేస్తుంది. జీవితాన్ని జీవించే కళ, ఉదాసి, నిరాశ, నెగిటివ్ వ్యర్థం అవతల వెళ్ళిపోతుంది. బలం వచ్చేస్తుంది. నేను స్ట్రాంగ్ అని. అప్పుడు పరిస్థితి జీవితంలో వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఆటలాగా అనిపిస్తుంది. ఎందుకంటే లోపల నుంచి స్ట్రాంగ్ ఉన్నా. అందుకనే బాబంటారు, ఎవరైతే శరీరం పైన కర్మేంద్రియాల పైన రాజా అవుతారో వాళ్లే రాజ్యం చేయగలుగుతారు సత్యయుగంలో. ఎందుకంటే మన స్టడీ రాజాతి రాజులుగా అయ్యే స్టడీ ఇది. ఈ పరమాత్మ స్టడీని ఎవరైతే కర్మేంద్రియాలను జయిస్తారో వాళ్లే సత్యయుగానికి యోగ్యులుగా అవుతారు. అందుకనే మనసును స్ట్రాంగ్ గా చేయాలి. అంటే మనసులో శ్రేష్టమైన ఆలోచనలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ శ్రేష్టమైన ఆలోచనలు ప్రాప్తులు ఖజానా ఘని బాబా. తెలిసింది కదా ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది ఖజానా. ఇప్పుడు మనకి ఉదాహరణకి తెలిసింది అనుకోండి, ఇక్కడ బంగారు గని ఉన్నాయి, తవ్వుతూ ఉంటే వస్తూ ఉంటది, తవ్వుతూ ఉంటే వస్తూ ఉంటది. ఇక్కడ శ్రేష్ట సంకల్పాల ఘని, సర్వశక్తుల యొక్క ఘని, సర్వ ప్రాప్తుల యొక్క ఘని, అవినాశి ప్రాప్తుల యొక్క ఘని, మూల సూత్రధారుడు. మొత్తం సృష్టికి, బ్రహ్మాండానికి, ఆధ్యాత్మిక శక్తికి సోర్స్, ఉత్పత్తి.
ఎక్కడుంది? అక్కడ మనసును పెట్టాలి. అందుకనే లక్ష్యం పెట్టాలి. మనసు పరిభ్రమించకూడదంటే మనసుకి లక్ష్యం ఇవ్వాలి. ఈ రోజు నేను ఆ ప్రాప్తిని పొంది తీరుతా. దానికి లాక్డౌన్ వేసుకోండి, బయట మనసుకు డిస్టర్బ్ అనిపించే విషయాలు. ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేశా, ఈ రోజు నేను శాంతిగా ఉంటా. ప్రతిజ్ఞ చేయడంతో పరీక్ష స్టార్ట్ అవుతుంది. కర్మలో, వ్యవహారంలో, సంబంధ సంపర్కంలో వచ్చాం, పరీక్ష తీసుకుంటారు. ఎందుకంటే నేను ఇక్కడ సంకల్పం చేశా కదా. పరీక్ష వచ్చినప్పుడు అప్పుడు మనసుకు చెప్పాలి, వద్దు గంట తర్వాత చూద్దాం. మనసుకు చెప్పాలి. మనసులు ఎవరైనా ఏమైనా అన్నారు, ఉదాసి సంకల్పం వచ్చింది, వద్దు 2 గంటల తర్వాత చూద్దాం, అర్ధ గంట తర్వాత చూద్దాం. ఉదాసి వద్దు, ఇప్పుడు నేను ఏ ఎంజాయ్మెంట్ లో ఉన్నాను, ఏ స్థితిలో, అదే కాపాడుకోవాలి. ఎందుకంటే బాబా అంటాడు, బచ్చే స్థితి పాడవుతే సర్వస్వం పాడైనప్పుడు. స్థితి బాగుంటే అన్నీ బాగుంటాయి. స్థితి స్ట్రాంగ్ గా ఉంటే సమస్యకి సమాధానం లభిస్తుంది. స్థితియే డ్యామేజ్ అయింది అనుకోండి, ఇంక లైఫ్ వేస్ట్ అయిపోతుంది. ఈరోజు డిప్రెషన్కి కారణం ఏంటిది? ఈరోజు సూసైడ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? ఈరోజు డైవర్స్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? ఉదాసి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం. జీవితం, లైఫ్ ఈజ్ ఏ గేమ్. దాని లోపల నుంచి ఆడాలి. అందుకనే మనం కర్మ చేసేటప్పుడు లోపల నుంచి స్ట్రాంగ్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్నర్ డిపెండ్, ఎవరి మీద డిపెండ్ కాదు, స్వయం ఆత్మవిశ్వాసం. ఈ ప్రపంచంలో ఎవరైతే సక్సెస్ సాధించారో, సఫలతను పొందారో, మనసు నుంచి ఎప్పుడు ఓడిపోలే. అప్పుడప్పుడు చూస్తాం కదా, కాళ్ళు చేతులు లేవు కానీ ఆటల్లో విజయం పొందారు. థాట్ పవర్ఫుల్. అందుకనే మన మనసులో 4 రకాల ఆలోచనలు నడుస్తాయి. ఇవి మనసును శక్తిశాలిగా చేస్తాయి. 1 ఆలోచనలు, 2ది శక్తిశాలి ఆలోచనలు, సంకల్పం అంటాం. 1 సంకల్పం, 2ది శ్రేష్టమైన సంకల్పం, 3ది శక్తిశాలి సంకల్పం, 4ది దృఢ సంకల్పం. దీన్ని చాలా డెప్త్ ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజల్ట్ లైఫ్ లో వస్తుంది. 1 శ్రేష్ట సంకల్పమే, కానీ ఎలాంటిది? శ్రేష్టమైనది. దీనికి ఈరోజు బాబా అన్నాడు, మనసు అనే దర్పణంలో మాట, కర్మ, ఇతరుల సంస్కారాలని పరివర్తన చేయాలన్నా బేహద్ద భావన, శుద్ధ భావన, దీనిని అంటాం శ్రేష్టమైన సంకల్పాలు. ఇతరు మారాలని అనుకుంటున్నారా? శుద్ధమైన భావన పెట్టుకోవాలి. ఈర్ష్య, ఘర్షణ వద్దు. మారట్లనే అలా శుద్ధ భావన అంటే ప్రతి సిచ్యువేషన్ లో పాజిటివ్ చేసే ఆలోచన. సిచ్యువేషన్ నెగిటివ్ గా అకళ్యాణం అంటాడు బాబా, అందులో కూడా కళ్యాణం కనిపించాలంట. అంత శ్రేష్ట సంకల్పాలతో నిండుగా వచ్చినప్పుడు సమయం సపోర్ట్ చేస్తుంది, ప్రకృతి సపోర్ట్ చేస్తుంది, డ్రామా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు శుద్ధమైన సంకల్పాలతో మనం ఉన్నప్పుడు సమయం మనకి, డ్రామా మనకి సహయోగం చేస్తుంది. ఇక్కడ వండర్ ఇది. సమయానికి అందరు వచ్చేస్తుంది. సమయానికి మనకి ఏది అందుబాటులో లేదంటే శుద్ధ సంకల్పాలు, శ్రేష్ట సంకల్పాల స్టాకు, ఖజానా మనం జమ చేసుకోవాల్సి ఉంటుంది. జీవితంలో లక్ష్యాన్ని పొందాలంటే దృఢ సంకల్పం చేయాల్సి ఉంటుంది. సఫలత పొందాలి అంటే దృఢ సంకల్పం. సహయోగం కావాలి అంటే శ్రేష్ట సంకల్పం. ప్రభావితం, సమస్య ప్రకృతి యొక్క ప్రభావంలో రాకూడదు, నిలకడగాలి, మనసుని స్థిరం చేయాలంటే శక్తిశాలి సంకల్పం. ఇక్కడ 3 ఉన్నాయి. ప్రతి పరిస్థితిలో సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే శ్రేష్ట సంకల్పం. ఏ సమస్య ప్రకృతి, మనుషుల సంస్కారాలను ప్రభావితం చేయకూడదంటే శక్తిశాలి సంకల్పం. లక్ష్యాన్ని పొందాలంటే దృఢ సంకల్పం. ఆ దృఢ సంకల్పంలో తీయాల్సింది ఏంటంటే త్యాగం. దృఢత ఎప్పుడు వస్తుంది? కొన్ని త్యాగం చేస్తే దృఢత వస్తుంది. దృఢత అంటే బలం, తట్టుకునే బలం, నిలబడే బలం. అందుకని ఈ జ్ఞాన మార్గంలో తట్టుకోవాలి, నిలబడాలి, బాబాని పట్టుకోవాలి, సర్వ గుణాలను కట్టుకోవాలి. ఎందుకంటే జన్మ జన్మాంతరాలు వచ్చేది. తట్టుకోవాలి, పట్టుకోవాలి, కట్టుకోవాలి. ఇక్కడ అప్పుడు జీవితం, ఆనందం, శాంతి, ప్రాప్తి. బాబా తెలిసి కూడా మనకి
శాంతి రావట్లేదు, ఆనందం రావట్లేదు, ఈర్ష్యలో కాంపిటీషన్లో వెళ్తున్నాము అంటే ఇంకా స్పష్టంగా బాబాను అర్థం చేసుకోలేదు, జ్ఞానాన్ని అర్థం చేసుకోలేదు. అందుకని చింతన చేయాలి, అప్పుడు మనసు స్ట్రాంగ్ అవుతుంది. ఇది విధి. మనసుతో మాట్లాడితేనే స్ట్రాంగ్ అవుతుంది, తెలుస్తుంది కదా. చెకింగ్, సెల్ఫ్ చెకింగ్. అంతర్ముక్తలో బాహ్యముక్తలు రావాలి. అంతర్ముక్త మనసు యొక్క ఆంతరిక గంభీరతలో ఉండాలి. గంభీరత గుణాన్ని ధారణ చేయాలి. మనసును స్ట్రాంగ్ గా చేయాలి అంటే గంభీరత, వ్యవహారంలో రమణీకత. గంభీరత ఉన్నప్పుడే శక్తి వస్తుంది. ఎందుకంటే సాగరుని యొక్క లోపల వెళ్ళాలంటే గంభీరత కావాలి. సీరియస్నెస్ వేరు. మళ్ళీ గంభీరతని మళ్ళీ రమణీకత ఉంటుంది. ఇందులో రెండు గుణాలు వస్తాయి. గంభీరత అంటే ముఖం ఎప్పుడు సీరియస్ గా చేసుకోవడం కాదు. గంభీరతో పాటు రమణీకత. గంభీరత ఎప్పుడు అంటే ఆత్మ అనుభూతిలో, పరమాత్మ అనుభూతిలో వెళ్ళినప్పుడు గంభీరత. సాగరములో మునిగినప్పుడు గంభీరత. డీప్ సైలెన్స్ అంటారు దాన్ని, డెడ్ సైలెన్స్ అంటారు. ఇంకెవరు లేరు ఇక్కడ. అక్కడ గంభీరత అవసరం. సాగరుని యొక్క ప్రవాహంలో బయటికి వచ్చినప్పుడు ఈదాలి అంటే రమణీకత అవసరం. అక్కడ గంభీరత అవసరం ఉండదు. ఆటలాడుకోవాలి. జ్ఞాన చింతన వ్యవహారంలో రమణీకత, పురుషార్థములో, పరివర్తనలలో, సంస్కార పరివర్తనలో గంభీరత, సీరియస్నెస్. రెండు ఫైల్ ఇక్కడ. ఇది బాబా మనకు నేర్పించి, ఇదే మేనేజ్మెంట్. దీని ద్వారా మనసు స్ట్రాంగ్ అవుతుంది. అందుకనే మనసును శక్తిశాలిగా తయారు చేసుకునే విధి ఏంటంటే మనసుతో మాట్లాడాలి, మనసులో శ్రేష్ఠ సంకల్పాల యొక్క చింతన చేయాలి. అప్పుడు ఈ చింతనలో కూర్చొని మనం బాబా మహావాక్యాలు విన్నప్పుడు ఆటోమేటిక్గా బాబా ఎనర్జీ వస్తుంది. బాబా అనగానే అత్తుకుంటాం. ఇప్పుడు బాబా అనగానే ఎందుకు అత్తుకోవట్లేడు? ఎందుకంటే బాబా శూరుడు, పవిత్రత శూరుడు. ఆ శూరుని దగ్గర వెళ్ళాలి. ఆ వెలుగు రావాలంటే చీకటి తీయాలి. మనిషిని బలహీనంగా చేసేది ఏంటిది? సంకల్పాలే, సాధారణ సంకల్పాలు. శక్తికి బదులు వ్యర్థ సంకల్పన. మన వ్యర్థంగా అంటే అనవసరమైనది, అవసరం లేని, జీవితంలో పనికిరాని ఏ కార్యాన్ని సంబంధించి లేని దాన్ని ఏవైతే ఆలోచిస్తున్నామో అవన్నీ మనసుని ఉదాసి చేస్తుంది, నిరాశ చేస్తుంది, శక్తిశాలి చేయనివ్వదు అనమాట. శక్తి లేకపోతే ఏడుస్తాం. ఇక ఉదాసి, నిరాశ, ముఖంలో చింత, ఏదో పోయినట్టు, వ్యర్థం. డైవర్స్ కేసులు ఎందుకంటే వ్యర్థం బాగా నడుస్తుంది. లోపల ఒకటి, మనసు ఒకటి, హార్ట్ ఓపెన్ ఉండకపోవడం. ఈ భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య అనాథాశ్రమాలు ఎందుకు అయిపోతున్నాయి? వృద్ధాశ్రమాలు ఎందుకు అయిపోతున్నాయి? ఎక్కడో ఒకరి దగ్గర మనం డిస్టర్బెంట్ అయ్యాం. లేకపోతే ఉదాసీలు అవుతాం, లేకపోతే అభిమానులు వచ్చాం. సంబంధాల్లో మాధుర్యం ఎందుకు లేదు? అర్థం చేసుకోవట్లేము. ఇవే రోగాలు, ఇవన్నీ కెమికల్ అన్నీ ఉన్నాయి. కానీ ఉదాసి ఎవరు పట్టించుకోవట్లేరు. ఉదాసి, నిరాశ. అందుకని సూసైడ్ కేసు పెరుగుతుంది. ఉదాసీనత యొక్క ఆలోచనలు వచ్చినప్పుడు మనసు బ్లాక్ అయిపోతుంది. కెమికల్ ఇవి. శరీరం కూడా డ్యామేజ్ చేస్తుంది, మనసుని డ్యామేజ్ చేస్తాయి. ఈ నెగిటివ్ అన్ని కెమికల్ని ఉత్పాదన చేస్తాయి. రోగాల యొక్క ఉత్పత్తి కూడా నెగిటివ్ ఆలోచనతోటి, వ్యర్థ ఆలోచనతోటి. అందుకని సంతోషాన్ని మించిన సగం బలం లేదంటారు. ఆ సంతోషం యొక్క ఉత్పత్తి, శక్తి యొక్క ఉత్పత్తి ఈ పరమాత్మ యొక్క మధుర మహావాక్యాల్లో ఉంది. అందుకని అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. టైం తీయవలసి ఉంటుంది. టైం లేదు అంటారు చాలా మంది. టైం లేకపోతే ఇప్పుడు డాక్టర్ గారు అన్నారు హాస్పిటల్ వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే డెత్ అయిపోతారు. అప్పుడు ఎట్లా దొరుకుతుంది టైం? హోప్లెస్ క్లేస్. డాక్టర్ అంటారు మీరు చనిపోతారు ఇప్పుడు టైం తీయకపోతే. మీకు ఆపరేషన్ ఏదో చేయాలి, ఇక చెక్ చేయాలి, శరీరం బాగలేదు, షుగర్ పెరిగింది, లెవెల్ 500 లెవెల్ పెరిగింది. ఒక అన్నయ్య అయితే తింటా ఉన్నారు, ఆనందంతో ఉన్నారు. కానీ చెకింగ్ చేస్తే 500 వరకు వెళ్ళిపోయింది. డాక్టర్ అన్నారు 2-3 రోజులు ఇలానే ఉంటే మీరు వెళ్ళిపోతారు, హాస్పిటల్ నేను రానన్నా. రాకపోతే పోతారు. భయపడ్డాడు. ట్రీట్మెంట్ నడుస్తుంది, తగ్గింది. ఇది అంతే.
టైం తీయాలి. ఎవరి కోసం తీయాలి? ఇది మన కోసం తీయాలి. మనము దేహ సంబంధికులు ఏదైతే చూస్తున్నామో అవేవి రావు, మనకు తెలుసు. మనము టైం తీస్తే మనం పొందుతాం. మనము టైం తీస్తే మన భాగ్యం తయారవుతుంది. అందుకనే మురళి ఎలా వినాలి? ఎక్కడ వినాలి? సెంటర్కి వెళ్ళాలి. ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయింది కదా, సెంటర్కి వెళ్ళి టైం తీసి వైబ్రేషన్ లాగండి. అక్కడ అర్ధగంట యోగం చేసి మురళి వినండి. టైం లేదంటే 15 నిమిషాలు తేయండి. శరీరం వదిలేంత వరకు టైం ఉండదండి. శరీరంలో ఉన్న రోజులే ఇవన్నీ ఉంటాయి, దేహ సంబంధికులు, దేహ పదార్థాలు. కానీ యుక్తిగా కొన్నిసార్లు ముక్తి అవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సిచ్యువేషన్ చూసి యుక్తిగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను తీస్తే నేను పొందుతున్నా, అది భాగ్యం తయారవుతుంది. అందుకనే టైం తీయాల్సిందే. తీయకపోతే అలానే ఉంటావు. మళ్ళీ బాబాకు చెప్తాం, బాబా శక్తి రావట్లేదు, బాబా మీరు చెప్పండి, అది చెప్పండి. ఈ రూట్ మనకు తెలిసింది కదా, విధి. అందుకని సెంటర్కి వెళ్ళాలి, 15-20 నిమిషాలు యోగం చేయాలి, మురళి వినండి, మళ్ళీ వెళ్ళండి కర్మలో. అప్పుడు ఆనందం అనిపిస్తుంది. సెంటర్ దగ్గర ఉంటే సెంటర్కి వెళ్ళండి. యూట్యూబ్ అందులో వస్తూనే ఉన్నాయి, కానీ లేజినెస్ వస్తుంది. ఇందులో ఇంట్రెస్ట్ రాదు, వైబ్రేషన్ ఉండదు. మిషన్ ఏం వైబ్రేషన్ ఇస్తుంది? చైతన్యంలో. అందుకనే ఎక్కడెక్కడైతే బాబా సెంటర్ ఉందో అక్కడ మనసు ప్రశాంతత. సాయంత్రం వెళ్ళండి, ఉదయం వెళ్ళండి, లక్ష్యం పెట్టండి. చాలా బిజీగా ఉన్నామంటే 3 రోజులు ఒకసారి వెళ్ళండి. గురువారం కంపల్సరీగా వెళ్ళాలి. ఆదివారం అయితే ఇంకేం పనులు ఉండవు కదా, టైం ఫిక్స్డ్ చేసుకోండి. సెంటర్కి వెళ్ళి మురళి వినాలి. ట్యూషన్గా పాస్ అవుతా అంటే కాలేరు. టీచర్ వస్తున్నప్పుడు పాటలు వినాలి. అందుకని లాభం తీసుకోవాలి. సెంటర్ వాతావరణం యొక్క లాభం తీసుకోవాలి. అక్కడ ఏ వ్యక్తిని చూడొద్దు. బాబా రూమ్ యొక్క లాభం తీసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో ఆ వైబ్రేషన్ ఉండదు. అక్కడ కేవలం బాబా సెంటరే కాబట్టి, బాబా కోసం కాబట్టి అన్ని శ్రేష్టమైన ఆలోచనలు నడుస్తుంది. బాబా రూమ్ లో కూర్చోవాలి, చెప్పుకోవాలి, మాట్లాడాలి, ఇవన్నీ లాభం పొందాలి. ఇంట్లో ఏం లాభం పొందుతాం? అవే మాటలు ఉంటాయి ఇంట్లో మాటలు. బాబా దగ్గర వెళ్తే బాబా మాటలు ఉంటాయి. ఆ వైబ్రేషన్ లాగి ప్రాప్తిని పొందాలి. అందుకనే కంపల్సరీ సెంటర్కి వెళ్ళాలి. ఈశ్వర్య స్టూడెంట్ కదా, సెంటర్కి వెళ్ళకుండా నేను నా అంతలో నడుస్తా అంటే ఇయే మరి మళ్ళీ వచ్చి. అందుకనే మురళిని మనం అక్కడ సమయం తీసి వెళ్ళాలి. సమయం తీసి వెళ్ళాలంటే అమృతవేళ చక్కగా లేచి ఆనంద ప్రాప్తి పొందితే వెళ్ళాలనిపిస్తుంది, ఉప్పొంగుతుంది. సెంటర్కి వెళ్ళాలి తపన ఉంటుంది, మళ్ళీ సేవ చేయాలనే తపన ఉంటుంది, ఆధ్యాత్మిక భావనలు మేల్కొంటాయి. అందుకనే ఉదయం లేచి బాబా నుండి విధి ఏదైతే ఉందో మనసును శక్తిశాలి చేసుకునే సమయం అమృతవేళ. మనసును వెన్న తినిపించే సమయం అమృతవేళ. అమృతవేళే లేదు, లేజిలెస్ లో ఉన్న ఉదాస. అదే బాబా అన్నాడు, ఇవన్నీ త్యాగం చేయాలి, కొంచెం కష్టపడాలి, వ్రతం పెట్టుకోవాలి. నా వల్ల సంస్కారం పోవట్లేదు, ఎందుకు లేవట్లేను ఉదయం, ఉదాసి ఎందుకు వస్తుంది, యోగంలో నిద్ర ఎందుకు వస్తుంది, వ్రతం పెట్టుకోండి. చూడండి ఎక్కడ వీక్నెస్ ఉంది, చెక్ చేయాలి. బాబా ప్రతిజ్ఞ చేయండి. పురుషార్థాన్ని లక్ష్యం పెట్టుకోవాలి. మనం వారం రోజులు ఈ పురుషార్థం ఇలా చేస్తా, భట్టి చేస్తా, నేనే భట్టి చేస్తా. ఇప్పుడు 3 రోజులు అక్కడ వెళ్ళి మనం భట్టి చేశాం, కానీ పరివర్తనమయ్యా. ఎన్ని భట్టీలు చేశాం, ఎన్ని క్లాసులు విన్నాం. పరివర్తన ఎప్పుడు వస్తుంది? చెకింగ్ అండ్ చేంజ్. ఎక్కడి వరకు అయితే మనం చెకింగ్ చేయము అప్పుడు చేంజెస్ రాదు. అందుకని సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, అంతర్ మనసు ఏదైతే ఉందో దాన్ని ప్రోగ్రామ్ ఇవ్వాలి. నేను వారం రోజులు ఇలా నడుచుకుంటా, 3 రోజులు ఇలా ఉంటా, దాంట్లో వచ్చేటటువంటి విజ్ఞానాలు ఏంటి చూడాలి. ఈ విజ్ఞానాలు వస్తాయి, దాన్ని ఎలా సమాధానం చేయాలి, మనమే ప్రశ్న వేసుకోవాలి, మనమే సమాధానం చేయాలి, మన లైఫ్ ని మనమే సెట్ చేయాలి. నేను ఇలా జీవిస్తాను, నేను ఇలా ఉంటానని ఏదైతే మన సబ్ కాన్షియస్ మైండ్ కు ప్రోగ్రామ్ ఇస్తామో అది లైఫ్ లో తెచ్చి పెడుతుంది. అందుకని ఇవన్నీ ప్రోగ్రామ్ ఎప్పుడు మనం అప్లోడ్ చేయాలి, లోడ్ చేసుకోవాలంటే ఉదయం కండ్లు తెరవంగానే బాబాను గుడ్ మార్నింగ్ చెప్పి సంకల్పం చేయాలి. నిద్రపోయే ముందు 10 నిమిషాలు కళ్ళు మూసుకునే ముందు అప్పుడు సంకల్పం చేయాలి. మళ్ళీ రోజు 2 సార్లు చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవినాశి ప్రాప్తి అది వస్తుంది. దాని కండిషన్ ఏంటంటే నెగటివ్, వ్యర్థం, ఈర్ష, అభిమానం పోతేనే అవుతుంది. ఇది విధి ద్వారా సిద్ధి అంటాం. ఇవి ఉంచుకొని అవి రావాలంటే రావు. ఇవి తీసేసి దాంట్లో ఫోకస్ చేశామనుకోండి, అప్పుడు సఫలత బాబా ఏదైతే చెప్తారో చరణాల దగ్గర ఉంటది. సఫలత నా నీడలాగా ఉంటుంది, పరఛాయ వెనక వస్తుంది. దానినే బాబా అంటారు ఆశలన్నీ పూర్తయిపోయాయి, తండ్రి లభించారు, తండ్రి నా ఆశలు పూర్తయిపోయింది, ఇప్పుడు తండ్రి ఆశలు పూర్తి చేయాలి. తండ్రి ఆశలు పూర్తి చేయాలంటే ఫోకస్ ఉండాలి. రమణం చేయాలి అంటే మళ్ళీ మనసు ఇందులో ఫోకస్ పెట్టాలి, అప్పుడు అవుతుంది.
కర్మ చేసేటప్పుడు దానికి బాబా విధి చెప్పాడు. అశరీరి మధ్య మధ్యలో అశరీరి అభ్యాసం, గంటకి 1 నిమిష అభ్యాసం మనసుని శక్తిశాలిగా చేసుకునేది. టైం ఉంది, ఇప్పుడు మన జర్నీలో వెళ్తున్నాం వాహనంలో, అక్కడ అశరీర అభ్యాసం చేయండి, ఎంజాయ్ అనిపిస్తుంది. స్వమానం యొక్క అభ్యాసం గంటకి అవేర్నెస్ వస్తుంది. ఇవన్నీ అన్నమాట మధ్య మధ్యలో కర్మలో. ఇది ఈరోజు బాబా మనకి మురళిలో కానీ మనసుకు సంబంధించింది ప్రతిరోజు బాబా వివరిస్తూ ఉంటారు. అచ్చా, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.